వింటూ ఉన్నాం. ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ వరములు లేకపోతే కృపావరములు అనే సందేశం మీద బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఇంకోటి ఏ వాక్యం విన్నాం పోయిన వారం? చెప్పసక్యం కాని వరం అని అదొక వాగ్దాన సందేశం విన్నాం. విశ్వాస వరం విన్నాం. 3 వరాలు విన్నాము. 4వదిగా స్వస్థత వరం అని అక్కడ రాయబడి ఉంది. ఆత్మ వలన మరి ఒకనికి స్వస్థత వరం. ఏ వరం అట? ఈ స్వస్థత వరము ఉందా అనేది కొంతమందికి డౌటు. కొంతమంది బోధకులతో సహా, సేవకులతో సహా స్వస్థత వరం ఉండటం ఏంటి, స్వస్థతలు జరగటం ఏంటి? ఆ రోజుల్లో అపోస్తుల కాలంలోనే స్వస్థతలు జరిగాయి. అది నిజమే. యేసు ప్రభు కాలం జరిగిన మాట నిజమే. ఆ రోజుల్లో యేసు ప్రభు ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్వస్థతలు కూడా ఆగిపోయాయి. స్వస్థతలు లేవు అని నిర్ధారించేవాళ్ళు, వాక్యాన్నెత్తి మాట్లాడేవాళ్ళు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు. వాళ్ళకి రెఫరెన్స్ వాక్యాలు అంటే, పౌలు గారికి రోగం ఉంది, పౌలు గారి కింద కొంతమంది శిష్యులకు రోగం వస్తే పౌలు గారు ప్రార్థన చేస్తే స్వస్థత రాలేదు. ఇట్లా పౌలు గారికి రోగాలు ఉన్నాయి, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళకి కూడా రోగాలు ఉన్నాయి, వ్యాధులు వచ్చాయి, మరి వాళ్ళకు బాగోలేదే, మరి వాళ్ళకి స్వస్థతలు రాలేదే. ఇట్లాగా నెగిటివ్గా ఆలోచన చేస్తూ స్వస్థత వరం ఆగిపోయింది, నమ్మకంతో ప్రార్థన చేసుకోండి, వరాలు అనేది ఇవన్నీ కూడా ట్రాష్ అని చెప్పేవాళ్ళు అనేక మందిగా మనకు కనబడుతున్నారు. కానీ దేవుని వాక్యం చదివి ధ్యానం చేస్తూ ఉంటే బైబిల్లో కనబడిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం 17వ వచనంలో గమనిస్తే, 22:17 ప్రకటన గ్రంథం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినివాడును రమ్ము అని చెప్పవలను. ఆత్మయు పెండ్లి కుమార్తె ఎక్కి రమ్ము. యేసు ప్రభు వెళ్ళిపోయిన మాట వాస్తవమే. యేసు క్రీస్తు వారు వెళుతూ పరిశుద్ధాత్ముడి సంఘానికి వదిలిపెట్టి వెళ్ళాడు, పరిశుద్ధాత్ముని విడిచిపెట్టి వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నమాట ఎంత నిజమో స్వస్థతలు ఉన్నమాట కూడా నిజమే. హల్లెలూయా. స్వస్థతలు లేడు, స్వస్థత వరం లేదు అంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు ఒప్పుకోవట్లేదని అర్థం. స్వస్థతలు లేడు అన్నవాడికి పరిశుద్ధాత్ముడు కూడా లేడు. ఎందుకయ్యా అంటే, ఒక రోజున ప్రభు రాకడ దినాన ఆత్మ ఎక్కి రమ్ము, పెండ్లి కుమార్తె ఎక్కి రమ్ము, ఒక స్వరం వినబడబోతోంది మధ్యాకాశంలో నుంచి. ఆ రోజున పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచినటువంటి సంఘం కూడా వెళ్ళిపోద్ది. అప్పటి వరకు కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు మన మధ్యలో. పరిశుద్ధాత్ముడు ఉన్నంతకాలం పరిశుద్ధాత్మ వరాలు ఉంటాయి. స్వస్థతలు ఉన్నమాట నిజమే, వాస్తవమే. మీరు ఈ మాట నోట్ చేసుకుని మీరు వాదించవచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా సూచక్రియలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ద్వారా హృదయాలు కదిలించబడిన సాక్ష్యాలు ఉన్నాయి. కనుక ఈ పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థతలు ఉన్నాయి. కానీ మరికొంతమంది స్వస్థతల పేరిట వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభు అదే పౌలు గారు నీడ పడిపోతే ఎంతోమంది బాగుపడ్డారు. మా నీళ్ళలో వచ్చి నుంచోండి, మీకోసం తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాము, నూనె డబ్బా ఇచ్చి ప్రార్థన చేస్తాము, కర్చీఫ్ ఇచ్చి ప్రార్థన చేస్తాము, పెన్నులు ఇచ్చి ప్రార్థన చేస్తాము, ఇంకా ఏమేమో చెప్పి కర్చీఫ్లు ఇచ్చి నూనె డబ్బాలు ఇచ్చి స్వస్థతల పేరిట వ్యాపారాలు చేసేవాళ్ళు, వికృత చర్యలు చేసేటువంటి వాళ్ళు సంఘాన్ని, దేవుని ప్రజల్ని, దేవుని వాక్యం తప్పుదోవకు తీసుకెళ్ళేటువంటి గారడీ సేవకులు కూడా ఉన్నారు. స్వస్థతలు ఉన్నాయి కదా అని చెప్పి దాన్ని మనం వ్యాపారంగా మార్చకూడదు కదా.
ఆ ఘనత మహిమ దేవునికి వెళ్ళినట్లుగా అది నా చేతిలో కాదు, ఇది నూనె డబ్బాల వలన కలిగింది కాదు, కర్చీఫ్ వలన కలిగింది కాదు, దేవుని వలన కలిగింది అని వాళ్ళ విశ్వాసాన్ని దేవుని వైపుగా తిప్పాలి. కానీ వాళ్ళు కర్చీఫ్ కొనుక్కెళ్తే సరిపోద్దులే, నూనె డబ్బా కొనుక్కెళ్తే సరిపోద్దులే, ఫలానైనా నూనె డబ్బా ఇస్తాడట, ఫలానైనా కర్చీఫ్ ఇస్తాడట, ఫలానైనా అది ఇస్తాడట. నా చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు స్వస్థత శాల అనేది ఒకటి ఉండేది, స్వస్థత శాల. అక్కడ ఏంటయ్యా అంటే వాళ్ళ మినిస్ట్రీ నాయకుడు చనిపోతే ఆ సమాధి దగ్గర మట్టి వేసి, ఆ మట్టి వేసిన చోట ఆ మట్టిని తీసుకొని కొంచెం నీళ్లలో కలుపుకొని తాగితే వాళ్ళకి రోగం తగ్గుద్ది, సంతానం లేని సంతానం కలుగుద్ది అని ఒక స్వస్థత శాల అనేది ఒకటి ఫామ్ అయ్యింది. అది ఉందో, అది జరుగుతుందో, అది నిజం అవుతుందో నేను చూడలేదు, కానీ నా దాకా వచ్చిన వినికిడి. అది కూడా ఒక వ్యాపారంగా, అది ఒక ఆరాధనగా మార్చేసి గనుక ఈ స్వస్థతల పేరట కొన్ని వికృతమైన చర్యలు జరిగేటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాము. మనం కొన్ని కన్క్లూజన్కి వచ్చేద్దాం. ఈ సందేశం మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కాకపోవచ్చు. వాక్యం నేర్చుకునే వాళ్ళకి, నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి, సత్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఫ్యూచర్లో మనకి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు అన్ని మనకి తెల్లగా బయలుపరుస్తాడు. హల్లెలూయా. నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ, వినాల్సిన విషయాలు, గ్రహించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అయితే స్వస్థతల పేరట వ్యాపారాలు చేయొచ్చా? స్వస్థతల పేరట స్వస్థత శాలని పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యవహారాలు చేయొచ్చా? అసలు స్వస్థత వరం ఉందా, ఆగిపోయిందా అనే దానికి సమాధానాలు మీకు దొరికాయని నేను అనుకుంటున్నాను. సరే, అసలు రోగాలు ఎందుకు వస్తాయి పాస్టర్ గారు? రోగాలు రావటం ఏంటి, వ్యాధులు రావటం ఏంటి? రోగాలు రావటానికి బోల్డ్ కారణాలు ఉంటాయి బైబిల్లో. తినేటువంటి ఆహారం సరిగా లేకపోయినా రోగాలు వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. రోగాలు ఎందుకు వస్తాయండి? మీరు ఆదికాండం చూడండి, 9వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 9:3. 9వ అధ్యాయం 3వ వచనం తీయండి. ప్రాణము గల సమస్త చరములు నీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. చాలు. హల్లెలూయా. చూడండి, ఆ భూమి మీద సమస్త ప్రాణములు గల చరములు మీకు ఆహారం అంటే భూమి మీద అనేక జంతువులు నీకు ఆహారం అవుతాయి, నాన్ వెజ్ అనమాట. తర్వాత పచ్చని కూర మొక్కలను కూడా మీకు ఇచ్చాను. మొక్కిచ్చాడు, మొక్కిచ్చాడు, మొక్క కూడా ఇచ్చాడు. మొక్క వేరు, మొక్క వేరు. అయితే మన వాళ్ళు ఏం తింటున్నారు ఇప్పుడు? మొక్క మోజులో పడిపోయి మొక్క తినట్లా. ఏ మొక్క? పచ్చని కూర మొక్కలు తినట్లా, మొక్క మోజులో పడిపోయి 24 గంటలు నాన్ వెజ్లో పడిపోయి వెజిటేరియన్ దేవుడు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. బైబిల్ అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. మనిషి శారీరకంగా అనారోగ్య పీడితుడవడానికి కారణాలు బోల్డ్ రకరకాలుగా ఉన్నాయి. కలుషిత వాతావరణం కావచ్చు, తినే ఆహార పద్ధతుల వల్ల కావచ్చు. గొంతు దాకా తినేవాళ్ళు ఉంటారు, గొంతు దాకా. వాళ్ళు ఒకవేళ పొరపాటు తేపినా దగ్గినా నోట్లో ఒక 4 ముక్కలు వస్తాయి. మళ్ళా లోపలికి దాన్ని గ్రైండర్లు వేసి ఆ 4 ముక్కలు మళ్ళీ లోపల గ్రైండర్లు వేసి గొంతు దాకా తిని 4 ముక్కలను కూడా మళ్ళా మింగేసే వ్యవహారం కూడా ఉంటుంది. ఇక ఏం గ్యాప్ ఏం ఉండదు. ఇటువంటి వాళ్ళకి రోగాలు వస్తే దానికి దేవుడు కారణమా? రోగాలు వచ్చినాయండి మాకు, అనారోగ్యాలు వచ్చినాయంటే దేవుడు చెప్పింది చేయలేను, బ్యాలెన్స్ చేయలేదు. మాకు ముక్కలేంది ముద్ద దిగదండి అని ఒక నానుడు సామెత పట్టుకొని తిరుగుతూ ఉంటాం. మాకు ఆకుకూర పడదండి, మాకు వంకాయ పడదండి. మరి దేవుడు ఎందుకు సృష్టించాడు? అన్ని బ్యాలెన్స్గా అన్ని తిని ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా ఒకటే తింటాను ఇంకొకటి తిన్నా అంటే రోగాలే, అనారోగ్యాలు, వ్యాధులకు నిలయం అయిపోద్ది మన శరీరం, మన దేహం.
తత్ఫలితంగా దేవునికి మీద మనం నేరం వేయటానికి ఉండదు. సరే, రోగాలు రావటానికి గల కారణాల్లో మొదటి ఫుడ్డు, రెండవదిగా పాపం, మూడవదిగా సాతాను క్రియలు. రకరకాలుగా రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి. బైబిల్లో యెహోషాపాతు అనే భక్తుడు ఉన్నాడు. యెహోషాపాతు, ఈ యెహోషాపాతు భక్తునికి యెహోరాము అనే ఒక కుమారుడు పుట్టాడు. ఏ రాము? యెహోరాము. యెహోషాపాతు ఎటువంటి వాడు? ఉపవాస ప్రార్థన చేసేటువంటి భక్తిపరుడు, దేవుడి మీద మనసు నిలేటువంటి భక్తి గలవాడు. ఇటువంటి భక్తి గలవాని కడుపులో యెహోరాము పుట్టాడు. ఈ యెహోరాము చేసినటువంటి పాపముల వలన, అపరాధాల వలన దేవుడు అతన్ని 2 సంవత్సరాల ఉదరం మీద మొత్తాడంట. ఉదరం మీద ఎన్ని సంవత్సరాలు మొత్తాడు? 2 సంవత్సరాలు ఆడు చేసిన పాపాల మీద, అపరాధాల మీద దేవుడు మొత్తితే ఆ 2 సంవత్సరాల వ్యవధిలో కనీసం పశ్చాత్తాపడలేదు. దేవుడు 2 సంవత్సరాలు టైం ఇచ్చాడు కూడా. ఆ రోగంతో, ఆ వ్యాధితో అంతగా బాధపడుతున్నప్పుడు కూడా పాపమునకు ప్రయత్నించలేదు, పాపమునకు ఒప్పుకోలు రాలేదు. ఒరే, నీ పాపమే, నీ అపరాధమే నీకు శాపంగా మారింది, నీకు ఈ వ్యాధి సంభవించింది, పాపాన్ని ఒప్పుకొని క్షమించబడు. ఒకవేళ దేవుడు స్వస్థత వరం ఇస్తాడేమో. దేవుడు కొంతమందికి సమయం ఇచ్చినా కూడా వాళ్ళు స్వస్థత పొందకుండానే వాళ్ళు శాపం అయిపోతా ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి నేను విశ్వాసనయ్యా, 40 సంవత్సరాల నుంచి నేను విశ్వాసనయ్యా, నా బిడ్డ ఉన్నాడే, నా బిడ్డ, వాడికి వివాహం కావాల్సి ఉంది, ఆ బిడ్డకి, అబ్బాయికి వివాహం కావాల్సిన అబ్బాయి ఏం చేశాడమ్మా? ఏం చేశాడంటావయ్యా? 2 పిల్లలు గల తల్లి మోజులో పడ్డాడయ్యా. నేను 30 సంవత్సరాలకి విశ్వాసని, 40 సంవత్సరాల విశ్వాసని, నా కన్న కొడుకులతో నా కన్న కూతురు. యెహోషాపాతుకి అట్లాంటి కొడుకే పుట్టాడు. తల్లిదండ్రులేమో ఒకవైపుగా ఉన్నారు, పిల్లలు పూర్తిగా క్వైట్ ఆపోజిట్లో ఉన్నారు. అటువంటి వారికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చినా కూడా వారు పశ్చాత్తాపడడానికి చోటు ఒక దేవుని చేత మొత్తబడి చచ్చారు. వాళ్ళ పాపం వల్లే చచ్చారు, వాళ్ళ అపరాధాల వల్లే చచ్చిపోయారు. దేవుడు స్వస్థపరిచడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, కానీ అవకాశాలను వాళ్ళు వినియోగించుకోలేకపోయారు. 1 తిండి వలన రోగాలు వస్తే, 2 పాపం వలన రోగాలు వస్తే, 3వదిగా సాతాను శక్తుల ప్రభావం వలన కూడా రోగాలు వస్తున్నాయి. దేనివలన? దయ్యపు శక్తుల కార్యాలు. నడుము వంగిపోయిన స్త్రీ, 18 సంవత్సరాల నడుము వంగిపోయిన స్త్రీ, దురాత్మ వలన, సాతానుగడ వలన. కనుక ఈ అలవాట్లు, ఈ సాతాను క్రియలు ఎప్పుడైతే విలవిల్లాడించి వాళ్ళని చీకటి వెళ్ళిపోద్దో, వారిలోని దయ్యం వెళ్ళిపోద్దో, వాళ్ళ దురాత్మ వెళ్ళిపోద్దో, వెంటనే అతడు స్వస్థ చిత్తుడై ఆరోగ్యవంతుడిగా మారుతాడు. హల్లెలూయా. విలవిల్లాడించి అతని నుంచి వదిలి వెళ్ళిపోయాను. నొరగలు కక్కుంటా, బిత్తర చూపులు చూసుకుంటా, మానసిక రోగిలాగా ఎంతోమంది మందిరాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాడు సాతాను శక్తులతో పీడించబడి కనీసం ఏం మాట్లాడుతున్నాడు, ఎటు చూస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడికి అవగాహన లేదు. సాతాను శక్తులను ఆవరించి పరిశుద్ధాత్ముడి సహాయం వలన, దేవుని కనికరం వలన వాళ్ళ చీకటంతా పోయి, దురాత్మంతా పోయి, వాడి మనిషిగా మారి, వాడిలో జ్ఞానం వచ్చి, వివేచన వచ్చి, తెలివి వచ్చి, ఆరోగ్యం వచ్చి, కుటుంబంగా కట్టబడి పిల్లలుగా మార్చబడినటువంటి సాక్ష్యాలు లేవంటారా? సాతానుగాడు రోగాలకు తీసుకెళ్ళిపోతాడు, మానసిక శారీరక వ్యాధులుగా మార్చేస్తాడు. చెవిటి వాళ్ళుగా, మోగవాళ్ళుగా, గుడ్డి వాళ్ళుగా, కుంటి వాళ్ళుగా. ఇవన్నీ కూడా అనేక ఆత్మీయ అనుభవాలండి. నిశ్చయంగా రోగాలు ఎందుకు వస్తాయి అనేదానికి కూడా మనకి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. అసలు స్వస్థతలు ఆగిపోయాయా, జరుగుతున్నదానికి ఆధారాలు ఉన్నాయి. స్వస్థతలు ఆగవు, ప్రభు రాకడ వచ్చేంత వరకు స్వస్థతలు ఆగవు. హల్లెలూయా.
మూడో కన్క్లూజన్కి వస్తాం. మూడో కన్క్లూజన్ ఏమిటయ్యా అంటే, సరే పాస్టర్ గారు స్వస్థత వరం ఉంది, స్వస్థతలు జరుగుతున్నాయి, పాస్టర్ గారు ప్రార్థనలు చేస్తే మరి పాస్టర్ గారికి రోగాలు రావచ్చా? పాస్టర్ గారికి వ్యాధులు రావచ్చా? పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళొచ్చా? సంఘంలో చాలామంది పరిచారకులు ఉంటారు, సంఘానికి ఎంతో తోడ్పాటుగా ఉండేవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి వ్యాధులు రావచ్చా? వాళ్ళు అంత కష్టపడుతున్నారు కదా, అంత ఖర్చు పెడుతున్నారు కదా, అంత ప్రార్థన చేస్తున్నారు కదా. దానికి సమాధానం ఏంటి? స్వస్థత వరం ఉంటే ఎందుకు వచ్చాయి, ఎందుకు రోగాలు వచ్చాయి, ఎందుకు వ్యాధులు వస్తున్నాయి అనేవాళ్ళు కూడా సమాధానం ఉంది. హల్లెలూయా. దైవ శిక్షణలో, దైవికమైనటువంటి శిక్షణలో ఒక భాగమే ఈ రోగానికి మూలం. దేవుడు మనల్ని దైవికమైనటువంటి క్రమశిక్షణలో పెట్టడానికి, ఒక క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని రోగాలు, వ్యాధులు దేవుడు అనుమతిస్తాడు. నేను శ్రమ కలగక మునుపు త్రోవ తప్పి తిరిగి తిని అంటాడు దావీదు. శ్రమ కలిగింది కాబట్టి నేను నీ ఆజ్ఞల మార్గంలో ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఇది రాక మునుపు నా పరిస్థితి వేరు. ఈ శ్రమ అనేది నా శరీరంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను రైట్ వేలో ఉన్నాను, సరైన మార్గంలోకి వచ్చే నేను. నీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే, నాకు షుగర్ వ్యాధి వచ్చింది, నాకు ఫలానా వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఏ రోజునైతే నన్ను అటాక్ అయ్యిందో, ఏ రోజునైతే నా శరీరంలో ఉందని డాక్టర్లు నిర్ధారించారో ఆ రోజు నుంచి నాలో అహం చచ్చిపోయింది. ఏం చచ్చిపోయిందంటే వాళ్ళలో అహం చచ్చిపోయింది, గర్వం చచ్చిపోయింది. ఆ రోజు నుంచి నాలో నా మాట తీరి మారిపోయింది. ఆ రోజు నుంచి నా స్వభావాలు మారిపోయాయి. అదేంటి? 30 సంవత్సరాలుగా మరి వాక్యం వింటున్నావుగా, 40 సంవత్సరాలుగా వాక్యం వింటున్నావుగా, అనేక సంఘాలకు వెళ్తున్నావుగా, వాక్యం వల్ల మార్పు రాలేదు, కానీ ఈ వ్యాధి వల్ల మార్పు వచ్చింది. చప్పట్లు కొట్టలు గట్టిగా హల్లెలూయా. ఈ వ్యాధి వల్ల మార్పు రావటానికి వ్యాధి. ఉదాహరణకి దైవజనుడు పౌలు గారే మనకి సాక్ష్యం. నా శరీరంలో ముళ్ళు తీసే అంటే తీసేశాడు దేవుడు. ఈ ముళ్ళు ఉండనీలే పౌలయ్యా, ఈ ముళ్ళు ఉండనీలయ్యా. ఈ ముళ్ళు నీలో ఉంటే నువ్వు హెచ్చించిపోకుండా ఉంటావు. నీ ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి కదా, నీ నీడబడిన వాళ్ళు బాగుపడుతున్నారు కదా, ఇల్లిన చోటలో సంఘాలు కట్టబడుతున్నాయి కదా, అద్భుతాలు చేస్తున్నావు కదా. మరి నీలో అహం వచ్చేస్తే, యేసు ప్రభుకు చిన్న కొడుకు అయిపోతే, మరియమ్మకు ముద్దుల కొడుకు అయిపోతే, యేసు ప్రభు తర్వాత నేనే అనుకుంటావు కదా. అందుకే ముళ్ళు పెడతానులే, ముళ్ళు ఉండనీలే. నీ ద్వారా సేవ జరగాలి కదా, ముళ్ళు ఉండనీలే. మరి ఈ ముళ్ళు ఎందుకు వచ్చినట్టు, ఈ రోగం ఎందుకు వచ్చినట్టు, ఈ బలహీనత ఎందుకు వచ్చినప్పుడు? దేవుని క్రమశిక్షణలో ఉంటామని, దైవికమైన శిక్షణలో ఉన్నాం మనం. హల్లెలూయా. దీనికి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా స్వస్థత కలగకపోవచ్చు, కానీ దేవుని క్రమశిక్షణలో ఉంటాం, దేవుని క్రమంలో ఉంటాం, దేవుని ప్రణాళికలో, దేవుని నిర్ణయంలో ఉంటాం. అలాగని స్వస్థత వారం ఆగిపోయిందని కాదు కదా, దేవుడు స్వస్థపరచుడు అని కాదు కదా, స్వస్థతలు లేవని కాదు కదా. ఈ మాటను పట్టుకొని తప్పుదోవ పట్టిస్తేలా? అన్ని జనుల మధ్యలో స్వస్థతలు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అపోస్తులుడు పౌలు గారి జీవితంలో ఎంతటి అనారోగ్యం అంటే, అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం మొదటి వచనం. అతని నోటి మీద కొట్టుడని
ఉమ్. ఉమ్. దగ్గర నిలుచున్నవారు నువ్వు దేవుని ప్రధాన యాజకుని దూషించదు అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలే. అంటే ఆయన కంటి చూపు ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లం ఉంది పౌలు గారికి? ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. ఏ ప్రాబ్లం ఉంది? ఆయన కంటి చూపు సమస్య ఆయనలో ఉంది. దగ్గర నుంచి ఉన్నటువంటి వారు కనబడట్ల మనోడికి. పౌలయ్యకి ఎటువంటి అనారోగ్యం ఉంది, ఎటువంటి వ్యాధి ఉందో ఇంకా క్లియర్ అర్థమాడు. గలతీ పత్రికలో అంటాడు పౌలు గారు, నా కోసము కొంతమంది వారి 2 కన్నులు తీసేయడానికి సిద్ధంగా ఉన్న విశ్వాసులు ఉన్నారు అంటాడు. అంటే దానికి అర్థం ఏమిటయ్యా అంటే, ఈయనకి 2 కంటి చూపు సరిగా లేదు. మళ్ళా పెద్ద పాస్టర్ గారు ఆయన, మళ్ళా పెద్ద అపోస్తుడు, మళ్ళా ఎవరు శిష్యులు ఎవరు చేయని గొప్ప సేవ చేసిన గొప్ప దైవజనుడు. మళ్ళా మరి ఆయనకి స్వస్థత లేదు కదా, ఆయనకే సూక్ష్మంగా కంటి చూపు లేదు కదా, పరిశుద్ధాత్ముడు లేడా, స్వస్థతనిచ్చే యేసయ్య లేడా, దైవికమైన క్రమశిక్షణలో ఉన్నటువంటి దైవజనుడు పౌలు గారి జీవితంలో దేవుడు అనుమతించినటువంటి అనారోగ్యం అది, ఆ వ్యాధి. దేవుని కృప ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక 4:20. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. 4వ అధ్యాయము 20వ వచనం. 2వ తిమోతి 4:20 చదవండి. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను, త్రోఫియు రోగి అయి ఉన్నందున అతన్ని అతన్ని మిలేతులో విడిచి వచ్చి తిని, అతన్ని మిలేతులో విడిచిపెట్టి వచ్చేసాను. ఎవరిని? ఏం పేరు? ఆయన పేరు త్రోఫీము అనండి. అతడు రోగి అయి ఉన్నందున ఏం ప్రార్థన చేసి స్వస్థపరిచి తీసుకురావచ్చుగా. పౌలు గారు స్వస్థపరిచి ప్రార్థన చేసి తీసుకురాకుండా అతడు రోగి అయి ఉన్నందున అతన్ని నేను అక్కడ వదిలిపెట్టి వచ్చేసాను. అంటే అతడు దేవుడు అనుమతించిన వ్యాధిలో, దైవికమైన స్వస్థతలో, దైవికమైన క్రమశిక్షణలో ఉన్నాడు అక్కడ. చెప్పండి హల్లెలూయా. పౌలు గారు స్వస్థపరచలేక నీడపడిన వాళ్ళు బాగుపడిన వాళ్ళు ఉన్నారు, అతను నడికట్టు ముట్టుకున్న వాళ్ళు బాగుపడిన వాళ్ళు ఉన్నారు. దేవుడు, దైవజనుకున్న శిష్యులు ఎంతోమంది వాళ్ళకున్న అనారోగ్యాలు, అనుకున్నటువంటి బలహీనతలను బట్టి దేవుడు వాళ్ళని పరిశుద్ధపరచడానికి, శుద్ధీకరించడానికి, వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి, వాళ్ళని సరిచేయడానికి దేవుడు ఉద్దేశించిన వాడే. కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు దేవుడు అనుమతించిన వాళ్ళని చంపేదానికి కాదు, వాళ్ళని నశింపజేసేదానికి కాదు, వాళ్ళని నరకం తీసుకెళ్లేదానికి మాత్రం కాదండి. దేవుడు అనుమతించింది ఏదైనా నాకు ఆశీర్వాదమే. చెప్పండి హల్లెలూయా. అది శ్రమైనా, అది రోగమైన, వ్యాధైన, హింసైనా గనుక స్వస్థత వరములో పాస్టర్ గారికైనా రోగాలు ఉండొచ్చు, పాస్టర్ గారికైనా వ్యాధులు ఉండొచ్చు, పాస్టర్ గారికి ఉన్నటువంటి శిష్యులకైనా వ్యాధులు, రోగాలు ఉండొచ్చు. నమ్మకంగా పరిచయం చేసేటువంటి, సహకరించేటువంటి, ప్రార్థించేటువంటి వారికే ఎక్కువగా రోగాలు, బలహీనతలు, శ్రమలు రావచ్చు. విడిచిపెట్టినట్టు కాదు, దేవుడు దూరంగా ఉన్నట్టు కాదు. దేవుని సంకల్పంలో, దేవుని నిర్ణయంలో వారు పరీక్షించబడుతున్నారు, పరిశుద్ధపరచబడుతున్నారు. హల్లెలూయా. ఇంకా బైబిల్లో క్షుణ్ణంగా పరిశీలన చేస్తే దేవుని నామ మహిమ కొరకే అనండి, దేవుని నామ మహిమ కొరకే. లాజరుకి వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి వల్ల చచ్చాడు. చచ్చినోడు మళ్ళా ఏమయ్యాడు? అన్యుల మధ్యలో
ఆ ప్రాంతంలో దేవుని ఎరగని ప్రజల మధ్యలో చచ్చినోడు తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా నామం లాజరు ద్వారా అన్యుల మధ్యలో మహింపరచబడాలి. దేవుని నామం మహింపరచబడడానికి కొంతమంది కొన్ని రోగాలు వచ్చినా ఆ రోగాల నుంచి అద్భుతంగా సాక్షిగా లేవనెత్తి అన్యుల మధ్యలో, సొంత వాళ్ళ మధ్యలో దేవుడి మహిమరా ఇదే. ఏ మహిమ ఇదే? ఎవరి మహిమ ఇది? దేవుడు లేవనెత్తాడు కాబట్టి లేచాడు, దేవుడు నిలబెట్టాడు కాబట్టి నిలబడ్డాడు, దేవుడు బ్రతికించాడు కాబట్టి బ్రతికాడు. లేవా సాక్ష్యాలు? లేవా? ఐసీయూలోకి వెళ్ళిపోయి, వెంటిలేటర్లకు వెళ్ళిపోయి డాక్టర్లు అసాధ్యమని చెప్పి అన్యుల మధ్యలో సాక్ష్యం అన్నమాట. యవన ప్రాయంలో ఉన్నప్పుడే నాకు రోగం వచ్చింది. అప్పుడే మా ఇంట్లో వాళ్ళు, మా సొంత వాళ్ళు, బంధువులు అందరూ చచ్చిపోతాడు అనుకున్నారు. ఇప్పుడు నాకు 40-50 సంవత్సరాలు వచ్చింది. నాకు గదులు చెప్తాను, 50-60 సంవత్సరాల ముసలితనం వచ్చింది. అప్పుడెప్పుడో 17-16 సంవత్సరాల వయసులోనే చచ్చిపోతాను అనుకున్నా. ఇప్పటి వరకు బ్రతుకున్నానంటే దేవుడికి మహిమ. చప్పట్లు కొట్టని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈడేంద్ర ఇంకా బతికే ఉన్నాడు, ఈ మనిషి ఇంకే బతుకుందే. అప్పుడు డెలివరీ టైంలో అయితే చచ్చిపోద్దాం ఉన్నారు కదా డాక్టర్లు. మోసం వచ్చి తల్లి బిడ్డలు 1 వారం 10 రోజులు వేరైపోయారు కదా. డాక్టర్లు అసాధ్యమని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇంకా బతికే ఉందా? ఇంకా సాక్షిగా ఉందా? ఇంకా దేవుని పరీక్షల్లో ఉందా? దేవుని సేవలో ఉందా? అందరూ అనుకునేటట్లుగా దేవుని నా మహిమ కొరకే కొన్ని రోగాలు, అనారోగ్యాలు దేవుడి ద్వారా అనుమతించబడ్డాయి. ఆ దేవుని ద్వారా అనుబంధించబడినటువంటి రోగాలు, బలహీనతలు, శ్రమలు ఇవన్నీ కూడా ఒకరోజు అన్యుల మధ్యలో, సొంత వాళ్ళ మధ్యలో, ఆత్మీయుల మధ్యలో దేవుని నామం నీ ద్వారా, నా ద్వారా మహింపరచబడబోతుంది. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఏలియా భక్తునికి రోగం వచ్చింది. ఎలీషా భక్తునికి రోగం వచ్చింది. 2 సంవత్సరాలు అలాగే వేదన పడ్డాడు ఆ దైవజనుడు కూడా. హిజ్కియా రాజుకు రోగం వచ్చింది, బ్రతికించమని అడిగాడు. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుడి ద్వారా 15 సంవత్సరాలు ఆయుష్ పొందాడు, కానీ దేవునికి ఇష్టమైన జీవితం హిజ్కియా రాజు చేయలేదు. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి ఎవరైనా సరే. 15 సంవత్సరాల ఆయుష్ పొందిన మాట వాస్తవమైనా దేవునికి ఇష్టమైన జీవితం హిజ్కియా రాజు చేయలేదు. మీరు బైబిల్ చదవండి. తర్వాత దేవుడు పిలిచినప్పుడు, దేవుని ఏర్పాటు అయిపోయినప్పుడు ఖచ్చితంగా అందరూ తలోకి వెళ్ళిపోవాల్సిందే. హెబ్రోన్ సహవాసం, భక్త్ సింగర్ దైవజనుడు, గొప్ప దైవజనుడు, ఇంచుమించు 10 సంవత్సరాలు పైబడి కుర్చీలోనే కూర్చొని ఉలుకు లేక పలుకు లేకుండా, ఒక సంస్థ నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా గొప్ప దిగ్గజమైన, గొప్ప లెజెండ్, గొప్ప దైవ సేవకుడు. ఆయనే కాదండి, గొప్ప గొప్ప పరిశుద్ధులందరూ కూడా వారి అవసాన కాలంలో, వాళ్ళ ముగింపు కాలంలో దేవుడి ద్వారా పరీక్షించబడి పరిశోధించబడి దేవుని నా మహిమార్థమై వాళ్ళు ఆ సమయాలన్నీ కూడా వాళ్ళు దాటుకొని దేవుని రాజ్యానికి చేరిపోయారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ రోగం వాళ్ళని చంపేసింది, ఆ బలహీనత వాళ్ళని చంపేసింది అన్నట్టుగా కాకుండా, ఆ రోగంలో వాళ్ళు పరిశుద్ధపరచబడి, శుద్ధీకరించబడి దేవుడి ద్వారా వాళ్ళు దేవుని మహిమార్థం వాళ్ళు ఎత్తబడ్డారు, దేవుని రాజ్యానికి చేరిపోయారు. ఇట్లా దేవుని నా మహిమ కొరకు కూడా కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు వస్తాయి. చివరిగా ఇంకొక మాట చెప్తాను. చివరిగా మార్కు సువార్త 16-18 చూడండి. మార్కు సువార్త 16-18. ఉందా? పావుల్ని మీరు ఎత్తి పట్టుకుంటారు,
స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చూడండి, అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే, పలానా బెన్హిన్ గారు, పలానా రెన్హార్డ్ బొంకే గారు, పలానా ఇంకా గొప్ప గొప్ప దైవజనులు పలానా వాళ్ళకి స్వస్థత వరాలు ఇచ్చాడండి. వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తేనే మాకు రోగం తగ్గుద్దండి అని బైబిల్లో ఎక్కడైనా రాసుందా? అధికారాన్ని నేను ఇచ్చాను, అధికారాన్ని నువ్వు తీసుకోవాలి. స్వస్థత ప్రార్థన చేస్తే, నువ్వు ఎవరికైనా ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే ఆ వరము, ఆ హక్కు, అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. చప్పలు కొట్టు గట్టిగా హల్లెలూయా. ఎవరో వచ్చి ప్రార్థన చేస్తేనే నీకు బాగోయిద్దని ఎక్కడ రాయబడలేదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి పరిచారకుడు, ప్రతి సేవకుడికి దేవుడు హక్కు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. పాములు ఎత్తిపడతావు, మరణకరమైన ఏది తాగిన చావో నువ్వు. అంత మాత్రమే కాదు, ఎవరికైనా నువ్వు ప్రార్థన చేస్తే పాస్టర్ గారే ప్రార్థన చేయాల్సిన పనేం లేదు. అలాగే నువ్వు చేతులు పెట్టి హస్త నిక్షేపం చేయకూడదు. మళ్ళా రోగం బాగోలేని వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి, అలాగని చేతులు పెట్టి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ నీకు ఆ వరం ఉంటే, ఆ వ్యక్తి బాగుపట్టి, ఆ వ్యక్తికి విశ్వాసం కలిగితే దేవుని యొద్దకు వస్తాడు. అందుకే వరాన్ని పొందండి అని చెప్పేది. క్రైస్తవులారా, విశ్వాసులారా, సంఘమా, సేవకులారా, అధికారాన్ని పొందండి. దేవుడు ప్రతి ఒక్కరికి అధికారం ఇవ్వాలని కోరుకున్నాడు. ప్రార్థిస్తుండగానే, ప్రకటిస్తుండగానే, విశ్వాసంతో దేవుని మాటలు బోధిస్తుండగానే స్వస్థతలు జరిగించు దేవుడు. హల్లెలూయా. స్వస్థపరిచే దేవుడు. ఇంకొక మాట, అపోస్తుల కార్యాలు 4:30. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. 4:30. రోగులు స్వస్థపరచుటకును యేసు నామము ద్వారా, యేసు ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా. హల్లెలూయా. రోగులు స్వస్థపరచబడినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు ఆలనాడు శిష్యులు. హల్లెలూయా. దేవుని నమ్మిన మన జీవితంలో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన మన జీవితంలో దేవుడు ఎవరికో హక్కు కాదు, ఎవరికో అధికారం కాదు, నీకు నాకు మనందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడికే మహిమ కలుగును గాక. సేవకుడు ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేసినా స్వస్థత దేవుడు ఇస్తాడు. నీకు కాదు, వేరే వాళ్ళు కూడా ఇస్తాడు స్వస్థత. ఒకసారి టెస్ట్ చేయండి. మీరు తప్పే ఉంది. రోగంతో ఉన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారండి. కన్నీళ్ళతో ఉన్న దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్పిరండి. టెస్ట్ చేసుకోండి ఒకసారి. మీకు ఏ వరం ఇచ్చాడో, ఏ తలంత ఇచ్చాడో ఒకసారి పరీక్షించండి. సంఘములో, విశ్వాసుల మధ్యలో ఈ వరాలు పనిచేసినప్పుడే సంఘం అభివృద్ధి పొందుతూ ఉంటుంది. హల్లెలూయా. సంఘం సేవకుడి మీద ఆధారపడకూడదు. సంఘం ఎప్పుడు సేవకుడు ప్రకటిస్తాడు, సేవకుడు ఆదరిస్తాడు, సేవకుడు పరామర్శిస్తాడు, సేవకుడు స్వస్థ ప్రార్థన చేస్తాడంటే అభిషేకాన్ని పొందేది ఎప్పుడు, అభిషేకాన్ని అనుభవించేది ఎప్పుడు? దేవుని నమ్మిన విశ్వాసం ఏది? విశ్వాసం ఉండాలండి, నమ్మకం ఉండాలండి. నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు యేసయ్య ఎప్పుడో చెప్పాడు. హల్లెలూయా. ఆయన్ని అంతలాగా ఆయన నమ్మితే ఆయన కంటే ఎక్కువ చేస్తామట. ఒకటి, నమ్మకము ద్వారాను, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారాను ప్రతి ఒక్కరికి దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. దేవుడికే మహిమ కలుగును గాక. దీనికోసము విదేశాల నుంచి ఏ పాస్టర్ గారు రానవసరం లేదు, హైదరాబాద్ నుంచి ఇంకొక పాస్టర్ గారు రానవసరం లేదు, విజయవాడ గుంటూరు నుంచి ఇంకొక పాస్టర్ గారు రానవసరం లేదు, నువ్వు నేను విజయవాడ గుంటూరు వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు నేను వైజాగ్ హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్వస్థత కావాలంటే కనిపెట్టి ప్రార్థించే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందు, దైవికమైన స్వస్థత నీకు కలుగుతుంది. ఒకవేళ దేవుడు అనుమతించిన రోగం అయితే దేవుని ద్వారా కనువిప్పు కలిగి మనం ఓర్చుకుంటూ సహించుకుంటూ దేవుని కృపను పొందుతూ దేవుని సేవలో పరిచయలు ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. ఆ దేవుని నా మహిమ కొరకే. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తానండి. మాలాంటి పెంతెకోస్తు పరిశుద్ధాత్మ అనుకున్నటువంటి సేవకులు బోల్డ్ మంది అసలు మెడిసిన్ వాడకూడదు, మెడిసిన్ వాడితే పరలోక రాజ్యం లేదు. ఏం లేదంట, పరలోక రాజ్యమే లేదు. వాస్తవమే అని నేను అనలేను. దానికి ఆధారం, వాళ్ళ ఆధారం ఏమిటయ్యా అంటే, వాళ్ళు చెప్పేటువంటి రెఫరెన్స్ ఏమిటయ్యా అంటే హెబ్రీ పత్రిక 11:30 చివరి మాట చదవండి, ముగిద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35 వచనం. 11:35. అదే కొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. చాలు, అది రెఫరెన్స్ వాళ్ళది. శ్రేష్టమైన పునరుద్ధానం కలగాలంటే నువ్వు మెడిసిన్ వేసుకోవద్దు, ఇంజక్షన్ వేయించుకోవద్దు, టాబ్లెట్లు మింగొద్దు. శ్రేష్టమైన పునరుద్ధానం కావాలంటే యాతన పెట్టబడు, రోగంతో చావు. ఇది సంపూర్ణమైన ఉపదేశం. ఇక దీనికి మించిన ఉపదేశం ప్రపంచంలో లేదు. ఇది నగ్న సత్యం, 100కి 1000% కరెక్ట్. అయితే సంఘంలో అందరి విశ్వాసం ఒకలాగా ఉండదు. ఒక్కొక్కళ్ళ విశ్వాస పరిమాణము, సాధారణ విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, అతి పరిశుద్ధమైన విశ్వాసం ఉంటుంది కదండి. నీ విశ్వాసము సాధారణమైన వ్యక్తుల మీద రుద్దకూడదు, వాళ్ళు బలవంతం చేయకూడదు. నువ్వు బాప్తీసం తీసుకోదే, నువ్వు బలారం తీసుకోకపోతే పరలోక రాజ్యం ఉండదు, నువ్వు టాబ్లెట్ మింగితే నీకు పరలోక రాజ్యం ఉండదు అని మన విశ్వాసాన్ని బలహీనల మీద టార్చర్ చేయకూడదని అంటాను. ఆ విశ్వాసం సంపూర్ణంగా పర్ఫెక్టే. ఎంత పర్ఫెక్టో తెలుసా? వాళ్ళకు వచ్చిన రోగం వలన వాళ్ళకి రాత్రులు నిద్రలు పోతుంటే రోకలతో తల మీద వేసుకుంటున్నట్టుగా ఉంటుంది, గుద్దిబండతో గుద్దినట్టుగా, రోకల బండతో గుండెల మీద వేసి గుద్దినట్టుగా, తల మీద వేసి బాదినట్టుగా విడుదల చేస్తామన్నా విడుదల పొందరంట. మాకు టాబ్లెట్ వద్దు, మాకు శ్రేష్టమైన పునరుద్ధరణ కావాలి. చప్పలు కొట్టు, హల్లెలూయా. ఇది దైవికమైన స్వస్థత. మేరక్క గారని నాకు తెలుసు, మాకు బాప్తీసం ఇచ్చిన యోహాను పాస్టర్ గారని మాకు తెలుసు. వాళ్ళు అలాగే ప్రభువులో చనిపోయారు. ఒక్క టాబ్లెట్ కూడా వాళ్ళు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలా, టాబ్లెట్ ముట్టుకోవడానికి ఇష్టపడలేదు అంతే వాళ్ళు. ఇది దేహం, ఇది పరిశుద్ధమైన ఆలయం. ఈ దేహంలోనికి దేవుడు బతికిస్తే బ్రతుకుతాం, ఆయనకి ఇష్టమైతే బతికిస్తాడు, ఆయనకి ఇష్టం లేకపోతే శ్రేష్టమైన పునరుద్ధానం. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. విడుదల పొందనొల్లక మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం యాతన పెట్టబడ్డారు. వాళ్ళ విశ్వాస పరిమాణం అది. అలాగని మందులు వేసుకోకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. విశ్వాస పరిమాణం అంతే. నీ విశ్వాసం ఎంత ఉంటే అంత. నువ్వు ఎంత విశ్వాసంగా జీవించాలనుకుంటే అంత విశ్వాసంగా జీవిస్తావు. ఒక రోజున ఆ రాజ్యానికి శ్రేష్టమైన పునరుద్ధానానికి మనం చేరిపోతాం. చెప్పండి ఆమేన్. ఇంతకీ స్వస్థత వరం ఉందంటారా లేదంటారా? స్వస్థత వరం ఉంది. ఎవరిలో ఉంది? ఎక్కడ ఉంది? ఏ ఊర్లో ఉంది? ఏ పాస్టర్ గారిలో ఉంది? నీలో ఉంది, నాలోనే ఉంది ఆ వరం. హల్లెలూయా. నమ్మకం ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. రెండోది, వ్యాధులు, రోగాలు, బలహీనతలు, శ్రమలు ఇవన్నీ ఎందుకు వస్తాయి తరచుగా అంటే మనల్ని మరెక్కువగా దేవునికి సమీపస్తులుగా మార్చేదానికి,
మరి ఎక్కువగా దేవుని పనిలో దేవుని మహిమార్థమే దేవుడు వాడుకొని నిమిత్తం ఆయన శోధించే మార్గాల్లో శ్రమల మార్గాలు ఇది కూడా ఒక మార్గం. వీళ్ళు శారీరకంగా ఏదైనా ఒక చిన్న బలహీనత పెడితే కానీ వీళ్ళు లోబడరు, విధేయత చూపరు, నా మార్గంలోనికి రారు, నా సన్నిధికి రారు, నన్ను సన్నిధిలో తగ్గించుకోరు అనుకునేటప్పుడు మాత్రమే ఇటువంటి రోగాలు అనారోగ్యాలు వస్తాయి. నిశ్చయంగా స్వస్థత వరం దేవుడు సంఘానికి ఇచ్చి, సేవకులకి ఇచ్చి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి శ్రేష్టమైన పునరుద్ధానానికి దేవుడు సంఘాన్ని సేవకులు సిద్ధపరచునుగాక. అందరి కళ్ళు